హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ప్రతినిధి 2 ట్రైలర్ అయితే వచ్చేసింది భయ. నిజానికి ట్రైలర్ చూసిన తర్వాత నాకు మతిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రాజకీయ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల్లో అయితే ఉన్నాయి అని చెప్పేసి అయితే మనకు ఈ ట్రైలర్లో చూపించడం అయితే జరిగింది భయ. ఇంకోటి వచ్చేసి మనకు ఆల్రెడీ ప్రతినిధి సినిమా మనకు చాలా రోజుల క్రితమే వచ్చింది, 2013 అనుకుంటా. అయితే మ్యాటర్ ఏంది అంటే అప్పుడు వచ్చిన ప్రతినిధి సినిమాకి చాలా వరకు మంచి రెస్పాన్స్ వచ్చింది, కానీ కాకపోతే ఒకే చోట తీసేశారు. అంటే సీఎంని కిడ్నాప్ చేసి ఆయన అడిగే సమస్యల్ని ప్రజలకు తెలియజేస్తూ ఒకే చోట తీసేశారని చెప్పేసి కొన్ని అంటే కొంచెం బ్యాడ్ టాక్ అయితే రావడం అయితే జరిగింది. కానీ వాటినన్నింటినీ అధిగమించి సినిమా ఒక రేంజ్ వసూళ్ళని అయితే సాధించింది భయ్. ఎందుకంటే అలాంటి టైంలో పరిస్థితుల్లో ఉన్న రాజకీయ నేపథ్యం బట్టి ఆ సినిమాను కూడా రూపొందించినట్టయితే తెలుస్తుంది మనకి. అయితే నేను ఇందులో ప్రత్యేకంగా అంటే క్యాస్టింగ్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. చాలామంది క్యారెక్టర్లను అయితే పెట్టారు భయ, అసలు నాకు మతిపోయింది. అయితే ఈ ముసలాయన ఎవరు అని చెప్పేసి నాకైతే అర్థం కావట్లేదు. మరి మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్లో తెలియజేయండి భయ, నేను టక్కని గుర్తుపట్టలేకపోతున్నాను. కానీ ఈయన గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఈయనకి ఫైట్ కూడా పెట్టారు. నాకు అదే కొంచెం అంటే అంత స్పెషల్ క్యారెక్టర్గా సినిమాలో ఉండబోతుందా అని చెప్పేసి ఒక డౌట్ అయితే వచ్చింది. అయితే మనకు మామూలుగా తెలిసినట్టు ఆయన రిపోర్టర్గా అయితే చేస్తున్నారు నారా రోహిత్ అన్న. మరి ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ప్రతినిధి సినిమాలో సీఎంని కిడ్నాప్ చేసి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అంటే ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి మనకు అలాంటివన్నీ తెలియజేశారు. మరి ఈ సినిమాలో ఇంకెలాంటి సమస్యల్ని అయితే తెలియజేస్తాడు, మరి ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కొంచెం ఆతృతగా కూడా నేను ఎదురు చూసిన భయ. అయితే మన యాంకర్ భాను గారు కూడా ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత అయితే నటిస్తున్నారు భయ. నిజంగా అంటే కాస్టింగ్ గురించి చెప్పాలంటే చాలా వరకు భారీ కాస్టింగ్ పెట్టి చాలా అద్భుతంగా ప్లాన్ చేసినట్లయితే నాకైతే తెలుస్తుంది భయ. మరి చూడాలి సినిమా రిలీజ్ రోజు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. నేనైతే పక్కా ఇంకా నేను నిజంగా ఈ సినిమా కోసం చాలా ఎదురు చూస్తాను. ఎందుకంటే ఆ రేంజ్లో నాకైతే ట్రైలర్ అయితే నచ్చింది భయ. ఇంకా మనకు అజయ్ గారి క్యారెక్టర్ అయితే మనకు ఈ సినిమాలో అంటే భారీ క్యారెక్టర్ మాది చూపించబోతున్నారు. ఆయన క్యారెక్టర్ కూడా సూపర్ ఉండబోతుంది. మరి చూడాలి ఎలా ఉంటుంది అని చెప్పేసి. అయితే నాకు ట్రైలర్ అయితే సూపర్గా అనిపించింది భయ. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో మాత్రం తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి